ఓపెన్ ఏఐ సిఇఓ శామ్ ఆల్ట్మన్ ఉన్నారు కదా, అమెరికా యుఎస్ చైనా యొక్క ఏఐ అంబిషన్స్ ని తక్కువగా అంచనా వేస్తుంది. చైనా చాలా ముందంజలో ఉంది ఏఐ డెవలప్మెంట్ లో కానీ, ఏఐ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకుంటంలో కానీ అని అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే మనము కనుక చైనాని రెస్ట్రిక్ట్ చేయకపోతే చైనా చాలా ముందుకు వెళ్ళిపోతుంది. అండ్ రీసెంట్ గా డీప్ సీ కార్బన్ మోడల్ రిలీజ్ చేసింది కదా, ఓపెన్ సోర్స్ కూడా ఇచ్చింది. దీంతో ఓపెన్ ఏఐ వాళ్ళు ఫస్ట్ టైం 2 మోడల్స్ ని ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేశారు. అంతకు ముందు 2019 నుంచి ఉన్న మోడల్స్ లో వీటిల్లో ఏవి ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేయలేదు. చైనా వాళ్ళు చేయడంతో వీళ్ళు కూడా ఓపెన్ సోర్స్ కింద రిలీజ్ చేయాల్సి వచ్చింది అని చెప్పి ఈయన అంటున్నారు. అండ్ అదే విధంగా ఎన్విడియా, ఏఎండి ఈ చిప్స్ ఉన్నాయి కదా, ఇవి చైనాకి ఇవ్వకుండా చేస్తే కనుక అవి కొంచెం డిలే అవుతుంది అని ట్రంప్ ప్లాన్ వేశాడు. దీంతో చాలా తక్కువ ఇవ్వాలి చైనాకి. అండ్ చైనాలో చిప్ నుంచి వచ్చే రెవెన్యూలో కొంచెం పర్సెంటేజ్ యుఎస్ కి ఇవ్వాలి అన్న డీల్ అయితే ఉంది. దీంతో ఇలా రెస్ట్రిక్ట్ చేయడంతో చైనా యొక్క అంబిషన్ కావచ్చు, చైనా యొక్క ఇంకా గట్టిగా చేయాలి అనే ఇంట్రెస్ట్, వాళ్ళ కసి పెరుగుతుంది. అదే అయ్యింది. దీంతో వాళ్ళు హోమ్ గ్రోన్ చిప్స్ మీద, హువాయి ఇట్లాంటి వాళ్ళు ఇచ్చిన దాని మీద, చైనాలోనే తయారీ అయ్యే చైనా తయారీ మీద వాళ్ళ నమ్మకం పెట్టుకుంటున్నారు. చైనా హోమ్ బిల్డ్ ఇండిజినియస్ గా డెవలప్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇది యాక్చువల్లీ తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక రేస్ లో, రన్నింగ్ రేస్ లో ఉండాలి అంటే కనుక ఉన్న వాళ్ళతో ఉండి గెలిస్తే దట్ ఈస్ అ హెల్దీ రేస్.